సో హలో ట్రేడర్స్. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈరోజు 5 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ ఏమో -75 పాయింట్స్. సో ఫర్దర్ మనకి ఎలక్షన్ తర్వాత మనకి మూమెంట్ అయితే ఏం లేదు. మనకి ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చింది, ఎలక్షన్ రోజు ముందు ఎలక్షన్ ముందు రోజు అంటే 3rd మనకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ పడింది. తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీజేపీ అని తెలిసిందగానే కొంచెం స్టేబుల్గా అయింది. తర్వాత ఇంకొంచెం కన్ఫర్మ్ చేసిన తర్వాత మరి కొంచెం మూవ్ అయింది. అండ్ ఎప్పుడైతే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం అన్నీ అయిపోయి అండ్ మార్కెట్ అదే లెవెల్లో అలాగా స్టేబుల్గా ఉండిపోయింది ఆల్ టైమ్ హైలో. బట్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 డేస్గా మనకి మార్కెట్లో మూమెంట్ అంటూ ఏం లేదు. మార్కెట్లో మూమెంట్ లేదు అండ్ ఎక్కడ కూడా ఎలాంటి న్యూస్లు కూడా లేవు. స్పెక్యులేషన్ న్యూస్ కానీ ఏమీ కూడా లేవు. సో స్టేబుల్గా ఒక కంప్లీట్ హాల్ట్ బేస్గా మార్కెట్ అయితే ఉండిపోయింది. సో మేజర్గా చెప్పుకోవాలనుకుంటే ఏం లేదు, మనకి మార్కెట్లో అయితే మూమెంట్ అయితే కనిపించట్లేదు ప్రజెంట్. బట్ ఈరోజు మనం విక్స్ చూసుకోండి. విక్స్ ఒకటి నేను మాట్లాడాలనుకున్నాను. విక్స్ గురించి వచ్చేసరికి మనకి 14.77 ఉంది. ఈరోజు 1.63 వరకు తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 10% వరకు విక్స్ అయితే తగ్గింది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన మెయిన్ థింగ్, ఈరోజు మనకు చూసుకున్నట్లయితే నిఫ్టీ 5 రూపీస్ మాత్రమే ప్లస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో -75 ఉంది. ఇది ఏంటి అనుకుంటే మార్కెట్లో మూమెంట్ అయితే 2 రోజుల నుంచి లేదు. బట్ ఈరోజు అంటే 10th అయిపోయింది. 11th అంటే నేను యాక్చువల్గా 12 తర్వాత వీడియో చేస్తున్నాను కదా, సో అందుకని చెప్తున్నాను. ఆల్రెడీ ఫెడ్ మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈరోజు అండ్ రేపు అంటే 10th and 11th ఈ 2 డేస్ కూడా మనకి మార్కెట్లో ఫెడ్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో యూఎస్ మార్కెట్స్కి ఇది మేజర్గా ఒక మంచి కన్సర్న్. అలాగే మన దగ్గరికి వచ్చేసరికి రేపు మార్కెట్ అవర్స్ తర్వాత దీని అవుట్కమ్ అయితే వస్తుంది, ఫెడ్ అవుట్కమ్ అయితే వస్తుంది. అలాగే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి వచ్చే డేటా అయితే వచ్చేది ఉంది మంత్లీది. సో ఇవన్నీ కూడా రేపు మనకి ఏదైతే మన మార్కెట్ అవర్స్ ఉన్నాయో మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది. సో దీని ప్రకారం రేపు సెకండ్ హాఫ్లో మార్కెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే స్టేబుల్గా మార్కెట్ ఏదైతే ఉండిపోయిందో రేపు మార్కెట్ అయితే పడుతుంది. పడి ఇన్ కేస్ ఏమైనా మూమెంట్ అప్ సైడ్ మూమెంట్ చేసుకోవాలన్నా, డౌన్ సైడ్ మూమెంట్ తీసుకోవాలన్నా దానికి తగ్గట్టుగా మార్కెట్ అయితే మూవ్ అవ్వాలి కదా. సో ఆ మూమెంట్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో రేపైతే మార్కెట్ కిందకి వెళ్ళి అంటే కొంచెం మార్కెట్ని రెడీ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీదకి వెళ్ళాలనుకుంటే మీదకి, కిందకి వెళ్ళాలనుకుంటే కిందకి తీసుకువెళ్ళడానికి మార్కెట్ని అయితే రెడీ చేస్తారు. సో రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది నిఫ్టీలో 50 to 100 పాయింట్స్ మధ్యలో నెగిటివ్లో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నిఫ్టీ, అంటే అవుట్కమ్కి ముందు. బట్ ఎవరైనా అవుట్కమ్ని బేస్ చేసుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం రేపు మార్కెట్ ఎలా ఉందో చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే రేపు వచ్చే అవుట్కమ్ గురించి రేపు మార్కెట్ అయితే ప్రిపేర్ అవుతుంది. రేపు మార్నింగ్ అంతా మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. రేపు 6 o'clock 7 o'clock టైంలో మనకి అవుట్కమ్ అయితే బయటకు వస్తుంది. సో దాని ఎఫెక్ట్ మనకి థర్స్డే కనిపిస్తుంది. థర్స్డే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో మనకి ఈ నెగిటివ్ సినారియోస్ బాగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంటే పీఈలో ఇన్వెస్ట్ చేసుకొని అది డబుల్ హెవీ మూమెంట్ అనేది ఏమైనా వస్తే మనకి మార్కెట్లో మంచి మూమెంటం కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ గురించి. ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ థింగ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో -27 అయితే చూపిస్తుంది. రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. అండ్ మేజర్గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఈరోజు చూడండి, హెచ్డిఎఫ్సి 3, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో -5, ఎస్ బ్యాంక్ ఏమో 0.25, మ్యాక్సిమం మనకి నెగిటివ్లోకి వెళ్ళాయి ఈరోజు. టాటా మోటార్స్ ఒకటే చూడండి +11, అది దాని గురించి నేను మాట్లాడతాను. బట్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రెండ్ అవుతున్నాయి. దీనికి మెయిన్ రీజను నిన్న మనకి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మినిస్టర్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో అనేది అనౌన్స్మెంట్ అయితే వచ్చింది.
సో ఆ అనౌన్స్మెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు కంటిన్యూ అవుతున్నారని చెప్పి మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఫర్దర్గా లాస్ట్ 2-3 డేస్లో మనకి స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేజర్గా అయితే ఆవిడ మీద చాలా నెగిటివిటీ అయితే కనిపించింది లాస్ట్, అంటే మోడీ 3.0లో ఆవిడని ఫైనాన్స్ మినిస్టర్ చేయొద్దు అని చెప్పి. బట్ ఏదైనా ఆవిడైతే ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్. సో ఆ న్యూస్ మీద బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్, మనకి ఏదైతే మోడీ గవర్నమెంట్ ఉందో బ్యాంకింగ్ స్టాక్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా వరకు బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయడం కానీ, లేకపోతే బ్యాంక్స్లో మెర్జర్స్ కానీ, లేదంటే బ్యాంక్స్ మీద ఇంపోజ్ చేసే ఇవి మనకి ఏంటంటే లిక్విడిటీని పెంచడం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ రిఫార్మ్స్ ఏవైతే తీసుకుంటున్నారో వాటి వల్ల బ్యాంక్స్ ఇన్కమ్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ బేస్ మీద ఫైనాన్స్ మినిస్టర్ని అనౌన్స్ చేయగానే మనకి మార్కెట్లో వాటి బేస్ మీద అయితే మనకి నెగిటివిటీ అయితే కనిపించింది. సో అందుకు బ్యాంకింగ్ స్టాక్స్లో అయితే నెగిటివిటీ కనిపించింది మనకి ఈరోజు. సో మ్యాక్సిమం ఆఫ్ ది బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం ఈరోజు కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ టాటా మోటార్స్కి వచ్చేసరికి, టాటా మోటార్స్ ఇప్పుడు చూడండి క్యాష్ డివిడెంట్ అవన్నీ అనౌన్స్ చేశారు కదా, మొత్తం అన్నీ వస్తున్నాయి. స్పెషల్ డివిడెంట్ 3 రూపీస్ అండ్ క్యాష్ డివిడెంట్ 3 రూపీస్. అండ్ టాటా మోటార్స్ని మనకి నెక్స్ట్ ఏంటంటే 987 మనకి 11 రూపీస్ వరకు అయితే ఈరోజు మూమెంట్ కనిపించింది మార్కెట్లో. సో వాళ్ళు ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో, అంటే రేపు మనకి డివిడెంట్ని అయితే ఇస్తున్నారు. సో ఆ డివిడెంట్ న్యూస్ ఒకటి దీనికి చాలా పాజిటివ్గా మూమెంటం అయితే ఇచ్చింది టాటా మోటార్స్కి. అండ్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే మేజర్గా అయితే ఏం లేదు, గోల్డ్ రేట్స్ అయితే హెవీగా పడుతున్నాయి. గోల్డ్ రేట్స్ మనకి కంప్లీట్గా అంటే డౌన్ సైడ్ అయితే కొడుతున్నాయి అనమాట. దానికి రీజన్ ఏంటంటే చైనా వాళ్ళు గోల్డ్ కొనడాన్ని ఆపేశారు. అండ్ ఇండియా ఒక 100 కేజీస్ ఆఫ్ గోల్డ్ని ఇండియాలోకి తీసుకొచ్చారు. సో ఇలాంటి అన్నీ కూడా మనకి గోల్డ్ రేట్ని అయితే తగ్గిస్తున్నాయి. అంటే డిమాండ్ బట్టి సప్లై ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో రేట్ అనేది పెరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ అయితే సర్ప్లస్ గోల్డ్ అయితే అవైలబుల్గా ఉంది. సో డిమాండ్ కన్నా మనకి సప్లై కూడా బాగానే ఉంది కాబట్టి గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. ఫర్దర్గా మనకి చూసుకున్నట్లు కూడా మనకి గోల్డ్ రేట్స్ అనేవి పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. బట్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే మాత్రం గోల్డ్ అనేది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మంత్లో మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వారు సావరెన్ గోల్డ్ బాండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీరు ఫిజికల్ గోల్డ్ కొనే కన్నా సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కుంటే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది దాని మీద మనకి చాలా యూజెస్ కూడా ఉన్నాయి. సో నేను దాని మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీకెండ్లో కుదిరితే నేను ఆ వీడియో అయితే చేసి రిలీజ్ చేస్తాను. సో సావరెన్ గోల్డ్ బాండ్ని అయితే మాత్రం ప్లాన్ చేసుకోండి కొనడానికి. సో మేజర్గా అయితే అవి ఫ్రెండ్స్. అండ్ రేపు అయితే రెడీగా ఉండండి. నేను చెప్పినట్లు జరిగితే రేపు మనకి నిఫ్టీలో 50 to 100 పాయింట్స్ వరకు ఫాల్ అయితే చూస్తాము. సో ఆల్మోస్ట్ 23,100 వరకు వచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీ. బట్ ఎంత కాదనుకున్నా కూడా నిఫ్టీ 50 to 100 పాయింట్స్ అయితే రేపు ఫాల్ అయితే కనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.